హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనము వాటర్ మెలన్ అంటే కర్బూజకాయ తొక్కతో హల్వా చేయబోతున్నామండి. అది ఈజీ మెథడ్లో అందరూ చేసే విధంగా కాకుండా ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. నేను ఆ గ్రీన్ కలర్ ఉంటుంది కదా తొక్క పైన, అది తీసేసి ఆ వైట్ ఉంటుంది కదండి అది మిక్సీకి వేసి ఇట్లా పేస్ట్ చేసేసాను. చూడండి, ఇట్లా పేస్ట్ చేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ఇది మొత్తం వేసేస్తున్నానండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, బట్ ఈజీ మెథడ్లోనే ట్రై చేయాలని ఇలా చేస్తున్నా. అందరూ తురిమి వాటర్ తీసేసి చేస్తున్నారు కదా, నేనైతే అట్లా చేయట్లేదు. పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది మాత్రం తీసేసి ఇది మొత్తం మిక్సీకి పట్టేసి ఇలా వేసేసానండి మొత్తం. చూడండి ఇట్లాగా. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్కవేళ లాస్ట్ వరకు చూసి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇట్లా కలిపెడుతూ ఉంటే కాస్త దగ్గరికి పడుతూ ఉంటుంది ఇట్లా. ఇంకొకటి ఇలా దగ్గరకు పడే టైంలో పైకి ఎగురుతుందండి. కంపల్సరీగా మీరు మూసి పెట్టుకోవాల్సిందే. మూత మొయ్యలేదంటే మొత్తం ఇంకా స్టవ్ అంతా గబ్బైపోతుంది. చూడండి ఇట్లా. నాన్ స్టిక్ అయితేనే ఇది కింద పట్టదు, నార్మల్ కడ అయితే కింద పట్టేస్తుందండి. సో కొంచెం కలబెడుతూనే ఉండాలి. దగ్గరకు పడిన తర్వాత ఇట్లా చక్కెర, దీనికన్నీ ముందు ఒక హాఫ్ గ్లాసు పాలు వేసుకున్నానండి, చిక్కటి పాలు వేసుకోలేదంటే తినడానికి మరీ అంత రుచిగా అనిపించదేమో అనేసి నేను పాలు వేసాను. ఆ క్లిప్ మిస్ అయ్యిందండి ఇందులో. సో మీరైతే కంపల్సరీగా పాలు యాడ్ చేసుకోండి, ఎందుకంటే పాలు వేసాం కదా. ఇది లాస్ట్ అయితే సూపర్ వచ్చిందండి హల్వా తినడానికైతే. చూడండి ఇట్లా బాగా కలుపుతూ ఉంటే ఫుల్ దగ్గరికి పడిపోతుందండి. దగ్గరకు వచ్చేసిందంటే ఇది ఫైనల్ అయిపోయింది అని అర్థం. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలబెడుతూ ఉండాలి. చూడండి దగ్గరకు అయితే ఇట్లా వచ్చేస్తుంది. వాటర్ మొత్తం మిగిలిపోయిందండి. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అయితే ఏం లేదు, ఇది ఒక్కటే ఉంది. సో నేను కిస్మిస్ వేసేసి ఇట్లా ఫ్రై అంత పేస్ట్ చేసి వేస్తే ఇంత హల్వా వచ్చింది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. చల్లారిన తర్వాత ఇందులోకి తీసుకోవాలి. అంత పేస్ట్ చేస్తే ఇంత హల్వా వచ్చింది ఫైనల్. హల్వా అయితే మాత్రం సూపర్ అండి, నిజంగా. మా చిన్న పాప టేస్ట్ చేస్తుంది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతుంది రివ్యూ. ఇప్పుడు మా పాప రివ్యూ ఇవ్వబోతుంది. ఏం చేశానన్నా నేను? హల్వా. ఎట్లుందో చెప్తావా మరి? నిజం చెప్పు. అదైతే నోట్లో వేసుకొని మింగేసింది అట్లా. నిజంగా బాగుందా? ఏం హల్వా ఇది? కర్బూజకాయ హల్వానా? ఇటు చూడండి, ఇవి రెండు వెయిట్ చేస్తున్నాయి తినడానికి. కావాలా? ఇది మా హల్వా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.